afternoon and all. This is Durgam Sir Manavi. So at present, I am located in Tadepalli, and previously I worked as a deputy manager, and at present I relieve my responsibilities, total responsibility as a corporate trainer, surprise auditor, and additional motivator, and personal communication trainer, and as well as fitness trainer. So now I am working as a BDM, business development manager in Tadepalli, and ఒక్కసారి ఒక 10 minutes నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వండి. ఒక 10 minutes నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వండి. ఎస్ ఉదయం మన టీచర్స్ అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ ఏంటంటే నేను రిటైర్ అయిపోయినా కొద్దిగా పెయిన్ ఫీల్ అవుతాను, కానీ యాక్చువల్గా 4 సెక్టార్ హ్యాస్ నో రిటైర్మెంట్. నలుగురికి మాత్రం రిటైర్మెంట్ లేదు. ఒకటి తల్లి అండ్ సెకండ్ వన్ అంటే గురు అండ్ అన్నదాత, రైట్? సో ఫార్మింగ్ సెక్టర్ దెర్ ఇస్ నో రిటైర్మెంట్. సో లైఫ్ టైం అండ్ కమింగ్ టు గురువు కింద వస్తారు కానీ డాక్టర్. సో వాళ్ళు కూడా సో ఎట్లా పని సార్ పొద్దున్న చెప్పారు కానీ చెప్తాను, నాకు అవకాశం రాలేదు, మార్నింగ్ రాలేదు. సో ఇంకొకటి ఏంటంటే గురువుల్ని దిద్దిన గురువులు ఇక్కడే ఉన్నారు మన దగ్గర. ఎవరో టీచర్ ఉన్నారు, పద్మా గారు అండ్ బాలాజీ ప్రొఫెసర్. సో ఇనీషియల్లీ నా కెరియర్ కూడా టీచింగ్ సెక్టర్లో ఉంది. తర్వాత గోయింగ్ టు లెక్చరర్. ఆఫ్టర్ దట్ రోజు చదవాలంటే రోజు వచ్చింది, చాలా ఇబ్బంది పడినా. రోజు కెమిస్ట్రీ చదివి మళ్ళా పోకూడదు మన వల్ల కాదు. ఎందుకంటే 2-3 స్టూడెంట్స్ వస్తున్నారు, డిఫరెంట్ అప్రోచ్ అవుతారు మనం. ఈ మన వల్ల కాదని బంద్ చేస్తాం. సో గోయింగ్ టు ఫార్మా సెక్టర్. సో ఇలా నా కెరీర్ స్టార్ట్ అయ్యి నా ఐటీ సెక్టర్కి వెళ్ళింది. సో డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ జోన్స్ వర్క్ చేస్తున్నాం. 4 టైమ్ జోన్స్ వర్క్ చేస్తున్నాం. సో అది మై సెల్ఫ్. అండ్ కమింగ్ టు మన గురించి, సో నేను చాలా మంది గుర్తుపట్టడానికి అపాలజీ చేస్తున్నాను. సో మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు అంటే నేను ఎందుకోసం వచ్చానంటే జస్ట్ ఆత్మీయ పలకరింపడ్డారు కదా, చాలా మంది చాలా ఎంజాయ్మెంట్ అవుతారు, జాయ్ఫుల్నెస్. నవేడేస్ లైఫ్ స్టైల్, మన ప్రెజెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే కొన్ని పెయిన్స్ షేర్ చేసుకున్నట్టు లేకుండా మన పెయిన్స్ అయితే జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, పెయిన్ షేరింగ్ అనుకోలేదు. వర్క్ ప్రెజర్స్ ఉన్నాయి, లేకపోతే ఇంట్లో చాలా జరుగుతున్నాయి, పిల్లలు మన పిల్లకాయలు సో కొద్దిగా పెద్ద అయితే వాళ్ళకి ర్యాంక్ రావాలి, లేదు సరిగా చదవట్లేదు. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఈ టైంలో మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు స్పెండ్ చేశారంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో అండ్ కమింగ్ టు జెంట్స్, మన దగ్గర జెంట్స్ ఉన్నారు, మామూలుగా లేదు. ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు తెలిసిందే అని నేను చెప్పాల్సిన పని లేదు. సో నేను ఒక అడ్వైస్ చేయదలుచుకుంటే ఎవరికి కూడా అడ్వైస్ చేయాలి. బట్ అడ్వైస్ చేయాలి అంటే అందరినీ చేయాలి. ఎవరు నేను మార్చాలని చెప్పాను. మార్నింగ్ ఎవరు దిల్ మాస్టర్ చెప్పారు కదా, శిల్పం నువ్వే శిల్పి నువ్వే, నిన్ను నువ్వే చెప్పుకోవాలని ఏదో చెప్పాడు. కొద్దిగా అర్థమైంది. బట్ నీకు నువ్వే ఎవ్వరు కూడా మోటివేట్ చేయాలి. నీ లైఫ్లో ఎవ్వరు మోటివేట్ చేయాలి, నిన్ను నువ్వే మోటివేట్ చేసుకోవాలా. ఎందుకంటే నీ వెనకాల ఉన్నదంతా ఒక 10 years 15 years బ్యాక్ అంటే మీరు అరే బాబు ఇట్లా చేయ మంచిగా ఉంటుంది, ఇట్లా చేయ మంచిగా ఉంటుంది చెప్పేటోళ్ళు. కానీ ఈరోజు అంటే నువ్వు ఏం చేయాలన్నా పక్కనే ఉంటావు పడవడానికి. అరే తమ్మి మంచుకున్నావు తమ్మి అని చెప్తాడు పక్కనే. అరే నువ్వు మంచిగా చేస్తావు అని చెప్తారు. ఈవెంట్తో లేడీస్తో సహా ఫైనల్గా క్లోజ్ చేసే ముందు ఒకసారి సెల్ఫ్ వాలంటీర్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది 10 members. సో వాళ్ళ కస్టమర్కి ఏం తెలియదు, జస్ట్ గ్రూప్లో మెసేజ్ పెట్టాలనుకుంటున్నాం. కానీ ఒక్క ఈవెంట్ మన ఇంట్లో చాలా మంది ఫంక్షన్ చేసుకుంటారు, చేశారు కూడా. చేస్తే ఎలా తెలుసు, నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు, మా ఇంటికి వచ్చి చెప్పలేదు, దగ్గరికి వెళ్ళాలన్నా నిజమే ఆడవాళ్ళైతే చెప్పాలి, నేను వెళ్ళాలా, నేను అవసరం లేదు, మన ఇచ్చారు ఏం ఇచ్చారు, మనకు ఇచ్చారు ఏం
మీ మాటలోనే నేను లోకల్ లాంగ్వేజ్ వాడను, మీ మాటలోనే చెప్తాను. ఉన్న లోపల ఉంటాడు, నా లోపల వృద్ధాంలో ఉన్నాడు, వాడు చెప్తుంటాడు. బయట కనబడి మొత్తం రెడీ అయిపోయింది. నేను చెప్పా కదా కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్. నేను మొత్తం చాలా నీట్గా చాలా దుఃఖంగా అబ్బా నేను మంచిగా ఉన్నానండి, అందరికి మంచిగా కనపడాలి. లోపల ఉంటాడు, వాడు చెప్తా ఉంటాడు నీ ఆలోచన ఏంటి, నీ విధానం ఏంటి, నీ ఐ ఏం చూస్తుంది, నీ ఐ కాంటాక్ట్ ఏం చూస్తుంది, నీ మాట లోపల అంతా డిఫరెంట్. ప్రేమ అంటే వదిలేన్నాడు. జెంట్స్కి ఎలా ఉందో లేడీస్ కూడా అంతే. నేను అది మాత్రం వాస్తవం. మేబీ ఉండొచ్చు, అందరినీ అంటున్నా మేబీ ఉండొచ్చు. నేను పాయింట్ ఒక సైడ్ మాట్లాడు, రెండో సైడ్ మాట్లాడు, రెండో సైడ్ అవసరం మాట్లాడవసరం, ఒక సైడ్ నుంచి మాట్లాడు. ఎస్. సో ఈ వాలంటీర్స్కి ఎంత కష్టపడుతుందంటే ఒకరు ఎవరైనా మిస్ అయ్యామా. సో నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. లాస్ట్ టైం హైదరాబాద్లో ఉన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళు మాకన్నా 2 years కింద. సో వాళ్ళు గెట్ టుగెదర్ కానీ అంతకుముందు గెట్ టుగెదర్ సినిమా గెట్ టుగెదర్ నాకు ఎక్కడ వాట్సాప్ ఛానల్ ఏవో ఫేస్బుక్ స్టేటస్ లేకపోతే ఎవరో నా కింద జూనియర్ కింద జాయిన్ అయ్యాను. సార్ మీరు ఏలూరా, నేను సినిమాపేట హై స్కూల్లో చదివాను సార్, మీ స్కూల్ ఏనా సార్, మన గెట్ టుగెదర్కి వెళ్ళాను సార్. మన వాళ్ళు ఇప్పుడు పెట్టారా నన్ను పిలవలేదా, ఏమో లేదు ఇక్కడ పిలవకూడదు. నేను కాంటాక్ట్ లేకపోవడం నన్ను పిలవడం కాదు. నేను నాకు ఒక్కడే ఒక కాంటాక్ట్ ఇప్పటికీ నా పాండు ఉండే అండ్ శివ గారు ఉండే అండ్ ఫర్దర్గా ఇప్పుడే వన్స్ అపాన్ ఏ టైం ఎవరికి కాంటాక్ట్ లేనండి. నాకు 12 డ్యూటీ ఈవెనింగ్ సండే కూడా నేను వర్క్ చేయాల్సి వచ్చాను కిందకి. సో మనం ఏంటంటే మన కింద వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకి ప్రెజర్ తగ్గించి మనం వర్క్ చేస్తే వాళ్ళకి హ్యాపీ. సో నేను అందరినీ చాలా మంది మంచి పొజిషన్లో ఉన్నారు. మీ టీం నేను ఒకటే తీసుకున్నాను. వాళ్ళ మిస్టేక్స్ కానీ వాళ్ళ ప్రెజర్ని కూడా మీరే తీసుకోండి. కొద్దిగా వయసు కొద్దిగా పెద్దగా ఉన్నాం, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి తీసుకుంటే కింద వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారు. సో అలా మిస్ అయ్యాము. సో చాలా తర్వాత లాస్ట్ ఇయర్ శివశేఖర్ రీచ్ అయ్యేదానికి వచ్చాము. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నా హ్యాపీనెస్ ఎలా ఉందంటే నేను 10th క్లాస్ వాళ్ళు చూశాను. నా ఫ్రెండ్స్ ఇప్పుడు 20 years హైదరాబాద్ ఇక్కడ వదిలేసే 20 years అవుతారు. సో చాలా మంది కలిగితే మా పిల్లలతో చెప్తాను, నాకు ఒక బాబు అండ్ పాప. నా పాప అంటూ ఉంటాను, అరే తల్లి పెట్టా నేను ఈ చేయాలి. మా ఫ్రెండ్స్ నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరంటే నేను మాత్రం ఈ విషయం నాకు నిజంగా చెప్తాను, అబద్ధం చెప్పకూడదు. రియల్ టైం నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ నిజంగా. ఇప్పటికీ కూడా అంటే మనం కాలేజ్ నుంచి కావచ్చు లేకపోతే బేసిక్ ఎల్కేజీ నుంచో 1st క్లాస్ నుంచో చిల్డ్రన్ నాకు రియల్ టైంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్ వేరు బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవరు లేరు, నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్, నాకు నేనే మోటివేట్. ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. ఎవరో ఒకరు చెప్తే కాదు, మనమే మారాలి. ఏదో ఒక సందర్భం మార్చుకుంటూ ఉంటాం. సో ఇట్లా మా జర్నీ అట్లా జరుగుతా ఉంటాం. ఈ టైంలో మాకు శివశంకర్ రీచ్ అయ్యారు, అదే ఇట్లా చేస్తున్నాం, నువ్వు వస్తావా, మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు నాకు పిల్లలు నాకు నేను హ్యాపీగా ఉన్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ ముందే ఇంటర్వ్యూ చేశాను. ఏ గ్రాండ్గా చేద్దాం సో మిస్ అయిన వాళ్ళు పాపం వాళ్ళు మిస్ అయ్యి రాలేదు అనుకోకుండా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఫ్యామిలీ ఎంగేజ్ అయ్యవచ్చు, లేకపోతే XYZ హెల్త్ ఇష్యూస్ కావచ్చు. ఈ ఏజ్లో చాలా ఉంది. సో మిస్ అయిన వాళ్ళు మనం తిట్టుకోకుండా సో వాళ్ళని కూడా ఒకసారి ఆగకపోయి నెక్స్ట్ టైం మళ్ళా కలుద్దామని చెప్పి చెప్పండి. నేపాల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంత హార్డ్ వర్క్ చేసి మనకి స్మార్ట్ వర్క్ పడుతుంది. స్మార్ట్ వర్క్ కాదు, చాలా చిన్న ఎగ్జాంపుల్ ఫుడ్ ఒకటి ఉంది. అదే మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ సరిపోతుందా సరిపోతుందా, ఎవడో వస్తాడు నాన్నగాడు వస్తాడు పెట్టాడు శివగాడు పెట్టాడు, లేకపోతే ఈ లేడీస్ కింద పెట్టారు, అదేదో కర్రీ ఉండదు చందాలలో ఆయన తినేవాళ్ళు ఉప్పులో కాకపోతే మనకు ఎందుకు కదా వాడు డైలాగ్ ఇస్తున్నాడు, ఆ పెట్టారు గుడ్లో గుడ్డు పెట్టారు మన పైసలు తీసుకున్నారు మా పెట్టారు కాదు. వాళ్ళ హార్డ్ వర్క్ ఎంతుందో నాకు తెలుసు. ఒక ఈవెంట్ చేయాలి కానీ సక్సెస్ చేయాలంటే చాలా చాలా కష్టం. చెప్పినాక మన ఇంటి దగ్గర కూడా చాలా మనుషులు చేస్తున్నాం. ఒక్కటి మిస్ అయినా సరే మనకు అర్థం ఉండదు. మన కష్టం మన వాళ్ళు మనం ఉంటే పక్కన వచ్చి అక్షంత వెళ్తూ ఉంటాం. లేదు మన ఇంట్లో చెడు చేసాం, అరే రాడొచ్చి రాడొచ్చి ఉప్పుడే వెళ్ళిపోయాడు
దావత్ అంటారు ఇట్లా మాట్లాడతారు. కానీ ఈ టైంలో ఎవ్రీథింగ్ అంటే వచ్చిన దగ్గర ఎంట్రీ దగ్గర నుంచి మళ్ళీ మనం ఏదో ప్లాన్ చేస్తున్నాం. అది స్నాక్స్ గురించి దాన్ని ప్లాన్ చేయాలి, ఎట్లా అందరికి ఇబ్బంది లేకుండా చేయాలి అంటే ప్రతిదీ మాట్లాడి చెప్పాలంటే ఎంత మీ కింద వరకు ఆలోచిస్తారు మా ఫ్రెండ్స్ ఆలోచించారు. సో వాళ్ళ హార్డ్ వర్క్ మనకు కనబడలేదు. హార్డ్ వర్క్ మనకి ఏదో మొబైల్లో టీవీ గ్యాదర్ చేయడం చేపలు మాట్లాడకపోయినా వెనకాల చాలా హార్డ్ వర్క్. మనీ కావచ్చు, లేకపోతే శివ కావచ్చు, లేడీస్ మనీ గారు కావచ్చు, నాగలక్ష్మి గారు కావచ్చు, ఇంకా లేడీస్ వీళ్ళందరికీ కూడా మనందరూ తరఫున నేను ఒకసారి వెరీ బిగ్ ఇంకా బేసిక్గా క్లాస్ కానీ లోపల మేడం చెప్తున్నారు సుజాత చప్పట్లు కొట్టండి, చెప్పలేక చేస్తాను, చప్పట్లు కొట్టండి, గోళ చేయండి, ఇప్పుడైనా చేయండి. ఎందుకంటే మన టీంకి మనం అప్రిషియేట్ ఇంకెవరిస్తున్నాడు మన ఇక బయట బాగా చేశారు, ఎవరో ఫోటోగ్రాఫర్స్ బాగా చేశారని చెప్పాను. మన టీంకి మనమే అప్పుడు అప్రిషియేట్ చేయాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఆర్థిక ఇబ్బంది పడాలని చెప్పి కన్యాగా ఆలోచించి పక్షాల్లో పెట్టడం జరిగింది. కానీ నిజంగా ఫస్ట్ లేడీస్ గురించి మాట్లాడుతున్నాం. మేము ఇలా గ్యాదర్ అవ్వడానికి ఫస్ట్ వేరుగా కాల్ చేసాం. శివ ఇద్దరు కలిసి వాళ్ళ హాస్పిటల్ ఉంది కదా అమ్మాయి, అక్కడ నుంచి కాల్ చేసి మేము ఇలా ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. మాకైతే బాయ్స్ నుంచి గ్రూప్ ఉంది, లేడీస్ నుంచి వరకు ఎవరి గ్రూప్ లేదు కాబట్టి సరే అని చెప్పేసి కొంతమందికి మేము ఫోన్ కాల్స్ చేసి అలాగా మీ దగ్గర మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీరు యాడ్ అయ్యే వరకు మేము కూడా గ్రూప్లో ఉంటాము, తర్వాత ఫిట్ అయిపోతాము. కానీ అలాగే మా దగ్గర కమ్యూనికేషన్ ఎవరైతే ఉన్నారో అలాగా టీమప్ చేసుకుంటా వాట్సాప్ గ్రూప్లో ఇన్వైట్ యాడ్ చేసుకుంటా వచ్చాము. కానీ మళ్ళీ తర్వాత చాలా మంది దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా గ్రూప్లో యాడ్ చేసి సో అలాగా ఒక 35 మెంబర్స్ అనేది గ్రూప్లో యాడ్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డే ఒకసారి ఫస్ట్
మమ్మల్ని లేడీస్ బాగా ఇంకా లేడీస్ ని మమ్మల్ని వాళ్ళు ముందుగా వాళ్ళ జెంట్స్ లేడీస్ వెనకాల మీరేం చేస్తారు అని చెప్పి చిన్న చిన్న వర్క్ సో మేము ఫోన్ కాల్స్ లో చేయగలిగిన వర్క్ ఏదైతే అవి మాకు అసైన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ వర్క్స్ మేము వాటిని కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చినప్పుడు సో ఈ విధంగా ఈ రోజు ఇంతలాగా సక్సెస్ అవడానికి ప్రతి ఒక్కరు కారణమండి. మీగా అన్నిటి కోసం చాలా హ్యాపీగా అనిపించింది. సో మన టీచర్స్ మళ్ళీ ఇక్కడ ఈ రోజు సో ఈ రోజు ఆఫ్లైన్ సో ఇంకా చిన్నగా గేమ్స్ స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కరు వచ్చి 1 minute జస్ట్ మీరు గేమ్ చెప్పేస్తే ప్రతి ఒక్కరు అక్కడికి చెయ్యకుండా మైక్ అందజేస్తే చెప్తారు ఒకసారి ఇక్కడికి వచ్చి దాన్ని అలాగా తెలుస్తూ మొత్తం అందరినీ యాడ్ చేశాము. మీది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా మొత్తం అందరినీ యాడ్ చేసేసుకోండి. మీరు మొత్తం అందరూ కూడా గ్రూప్లో ఉండేలా చూసుకోండి. నేను బాబు ఈ ప్రోగ్రామ్ నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడైతే అటెండెన్స్ కూర్చోగానే ఒక వైబ్ వచ్చింది. ఆ పేర్లు ఆ నెంబర్లు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, చిన్న మన వేరబాబు చిన్న ప్రజెంటేషన్ ఇస్తాడు, కొంచెం నాకు అది హెల్ప్ అవుతుంది, దానికి కొంచెం సహకరించారు. గుర్తున్నానని అనుకుంటున్నాను. గుర్తున్నానని చెప్పినప్పుడు థ్యాంక్స్. గుర్తు లేదు అనుకుంటే ఇప్పుడు చెప్తున్నాను. దిస్ ఇస్ అర్షిత. యాక్చువల్లీ గెట్ టుగెదర్ అని చెప్పి నాకు వంశీ కాల్ చేశారు. నెంబర్ యాడ్ చేయమంటున్నారు, నెంబర్ యాడ్ చేయాలా వద్దా అంటే చేయమని చెప్పడానికి ఇదంతా ఒక ప్రాసెస్. లైక్ వాయిస్ స్టార్ట్ చేసిన ప్రాసెస్. దెన్ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ని మనం మీట్ అయినప్పుడు కానీ, ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు యూట్యూబ్ లో కానీ, లేకపోతే మన వాట్సాప్ స్టేటస్ లో కానీ ఇన్ని ఇయర్స్ కి ఎంతమంది ఫ్రెండ్స్ తెలుసుకుంటున్నామని మనకి కాకుండా మిగతా వాళ్ళ ఎవరిని చూసినా కూడా ఒక చిన్న పెయిన్ అనిపించేది. మనకి స్కూల్ లైఫ్ నుంచి కాకుండా కాలేజ్ లైఫ్ లేదా ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ డ్యూరింగ్ ద సెషన్ మనకి అలా వెళ్తున్నప్పుడు మనకి అవి నా ఫ్రెండ్స్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. దెన్ కమింగ్ టు అవర్ స్కూల్ స్టడీస్, ఆ టైంలో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ ప్యూరిటీ కానీ మనకి పైకి వెళ్ళే కొద్ది ఉండదు, లేదు. దెన్ ఎప్పుడైతే మన స్కూల్ మేట్స్ స్కూల్ నుంచి కూడా పై వరకు వచ్చిన క్లాస్మేట్స్ అనగానే ఆటోమేటిక్ గా తన నెక్కి ఎదురుపట్టలేదు, అదొక ఎక్సైట్మెంట్, జస్ట్ లైక్ ఎమోషన్. అది ఫీల్ అన్న వాళ్ళకి తెలుసు. అంటే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఇంతమందికి. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి లైక్ టెంపుల్స్ కి వెళ్ళడం కానీ, అఫీషియల్స్ కి మీట్ అవ్వడం కానీ, అంటే అదొక స్ట్రెంగ్త్. మన ఫ్రెండ్స్, నా స్కూల్ మేట్స్, నా క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాము, కలిసి చదువుకున్నాము. ఆ ఫీలింగ్ అనేది మనకి వెనకాల మనకు కోరుతున్నారు అన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది, చాలా ధైర్యం ఇస్తుంది. అది దూరంగా ఉండే వాళ్ళకి, మిస్ అయిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. నాలాంటి వాళ్ళు వీళ్ళని చూసినప్పుడల్లా, నేను ఆ గ్రూప్ లో జాయిన్ అయినప్పుడల్లా ఎంత ఆనందపడ్డానో, ఈ సిచ్యుయేషన్స్ ని, ఈ అకేషన్స్ ని, ఆ సెరమోనీస్ ని మేము ఫీల్ అయ్యామని చెప్పి మేము చాలా సార్లు గీతా ఇప్పుడు లేదు కానీ కాల్ చేసి మాట్లాడినప్పుడు మేము మనకంటూ చిన్నప్పుడు మనందరం కలిసి పెరిగాము అని ఈవెంట్ లో మనకు వచ్చి ఒక్కసారి ఆలోచించండి. మన లైఫ్ లో చాలా జరుగుతుంటాయి. మాక్సిమం మ్యారేజ్ టైం కి ఫ్రెండ్స్ పిలుస్తాం. మన టైప్ ఫ్రెండ్స్ పిలుచుకొని ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు ఇవి లేవు నాకు తెలిసి. ఈ మధ్య రీసెంట్ గా పెళ్లి ఏమైనా అయిన వాళ్ళకైతే ఉండుంటాయి. వాళ్ళకి ఫ్రెండ్స్ ని కాల్ ఆన్ చేయడం, మ్యారేజ్ లో సందడి చేసుకోవడం ఇవన్నీ తెలుసుకుండొచ్చు. బట్ మన మ్యారేజ్ అయిన టైంకి ఇవన్నీ ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఉంటుంటే మన ఫ్రెండ్స్ మనకి స్టామినా కదా, స్ట్రెంగ్తే కదా. ఇప్పుడు ఇన్ని మ్యారేజెస్ చూస్తాం, ఫ్రెండ్స్ అలౌట్ చేస్తారు కదా, అవన్నీ మనం మిస్ అయ్యాం. కానీ సరే మిస్ అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మన లైఫ్ లో నైనా పిల్లలు మన ఫ్రెండ్స్ పిలిచినప్పుడు మన పిల్లలకి వాళ్ళని పరిచయం చేసినప్పుడు మీ 6th క్లాస్ నుంచి క్లాస్మేట్స్, 3rd క్లాస్ నుంచి, 4th క్లాస్ నుంచి, 5th క్లాస్ నుంచి అలా చిన్న పిల్లలు వేసే క్వశ్చన్స్ భలే ఉంటాయి. ఇప్పుడు లెక్చరర్స్ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు, ఈ స్టూడెంట్స్ కనబడతారు. ఎవరంటే మా స్టూడెంట్ అంటే వాడు పక్కన స్టేజ్ అదే ఫ్రెండ్ అంటే
ఓకే మాలో చదువుకున్నారా, బెంచ్ లో కూర్చున్నారా, చైర్లో కూర్చున్నారా, బెంచ్ మీద కూర్చున్నారా, ఇన్వెస్టర్ అడుగుతారు. కాల్ చేసినప్పుడు వెంటనే మనసు కూడా మీరు ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళు వీడియో కాల్ కూడా చేస్తారు. నేను మాట్లాడతాను, మీ ఫ్రెండ్స్ చాటింగ్ కూడా చేస్తాను. కానీ ఈ ఫ్రెండ్షిప్ పిల్లలు ఇది అంతా ఫీల్ చాలా బాగుంది. నేను ఈ గ్రూప్ లో పార్ట్ అయినందుకు ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానో. సారీ టు సే దిస్, మీరు అందరూ బయట తిరిగినప్పుడు కూడా ఫీల్ అయ్యారు. సేమ్ స్టేట్మెంట్ కౌన్సిల్ కూడా చెప్పాను. నిన్న కాల్ చేస్తాను ఏంటి వస్తున్నావు ఏంటంటే నేను డైరెక్ట్ గా వచ్చేస్తాను అన్నప్పుడు ఇవి వాళ్ళలో పరిగెత్తున్నారు మనం ఎంత అనుకుంటున్నాం అంటే మనం క్రియేట్ చేసుకోలేకపోయాం ఆ స్పేస్. అట్లీస్ట్ ఎప్పుడైనా ఆ బాండింగ్, ఆ స్పేస్, ఆ ఫీలింగ్ ఇంకా చెప్పినట్టు నా వరకైతే అదొక ఎమోషన్. అది లైక్ ఎవర్ బిఫోర్ ఎవర్ అది మళ్ళీ రాదు. ఆ స్కూల్ లైఫ్ ని ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఆ స్కూల్ ఫ్రెండ్స్ ని కూడా లైఫ్ లాంగ్ అలానే దాచుకుంటాం. ఇదైతే నా ఫీలింగ్. ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే అందరికీ మళ్ళీ నా పేరు షాకిరా. నేను పాల్గొను. నేను మీ పేరేంటి? కెమిస్ట్రీ రెస్పిరేటరీ చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబుకి 10th అయింది, చిన్న బాబు 4th క్లాస్. నేను విజయవాడలో కార్యక్రమంలో పనిచేస్తాను. 2007లో సెలెక్ట్ అయ్యాను. మేము ముందు ప్రీవియస్గా 10 years హైదరాబాద్లో చేసి ఒక 5 years బ్యాక్ విజయవాడ వచ్చాను. విజయవాడలో నాకు 7th క్లాస్, ఇప్పుడు మా బాబు 7th వచ్చాడు. HDFCలో హెడ్ మేనేజర్గా పనిచేస్తున్న ప్రజెంట్ ఆఫీసులో 8 years 6 క్లాస్ అవుతున్నాను. హాయ్, నేను బాగున్నాను. కొత్తగా ఉన్నాను. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. చేస్తున్నాను. మా ఫ్యామిలీలో బాబు పాప. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ ముజీ. నేను సౌదీలో 10 years జాబ్ చేశాను యాజ్ అకౌంటెంట్. ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో అకౌంటెంట్గా చేస్తున్నాను. నాకు 2 పాపలు, 1 బాబు. శివాని, మళ్ళీ గారిని, వీరబాబుని అండ్ వీళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకున్నా. మా అందరూ ఇలా గెట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. నాకు బాగా ఐడియా ఉంటుంది. మీ అందరికీ తెలిసి అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇన్మాస్టర్గా రైట్ హ్యాండ్లో ఉంటుంది. ప్రస్తుతానికి ఆర్పిడి మేస్టర్ దాకా పనిచేస్తున్నాను కన్స్ట్రక్షన్ వర్క్లో. ప్రస్తుతానికి నాకు 2 బాబులు 6th క్లాస్ 7th క్లాస్ మన చెప్పే స్కూల్లో చదువుతున్నారు. థ్యాంక్ యూ. నేను విజయవాడ మెడికల్ హాస్పిటల్ బ్రాంచ్ ఏరియాలో ఉంది. దానికి అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఉన్నాను. ఈ గెట్ టుగెదర్ని ఏర్పాటు చేయడానికి మనోళ్ళు వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డాడు మనం తీసుకురావడానికి. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ చూస్తున్నాను చెప్పాలనిపిస్తుంది. అందులో ఏదోటి మనం 35 to 40 years కి 40 years మధ్యలో ఉన్నాం. ఓకే, 30 to 40 years మధ్యలో ఉన్నాం. మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికొకటి ఏదో ఇబ్బంది అనేది ఉంటుంది. అంటే ఇన్ని సెక్టార్లో మనం ఉన్నాం కానీ ఎవరికి ఫ్యామిలీకి ఏమైందని తెలియదు. అంటే నేను మార్కెటింగ్ ఫీల్డ్లో హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నాగా ఎవరైనా ఏదైనా చెప్తే నా సహాయంగా నేను ఏదైనా చేయగలను. అంటే మా హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్తో కానీ ఎవరితో మాట్లాడడం, డాక్టర్తో మాట్లాడడం
ఏదైనా చేస్తాడు. అలాగే మనోడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. అలా శివ ఏదైనా ఇబ్బందులు ఉంటే మన గ్రూప్ మొదటి హాస్టల్కి వస్తే నేను రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. వాడు ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేశాడు. నాకు అక్కడ డాక్టర్స్ పరిచయం అయినా కూడా అక్కడ మేనేజర్తో మాట్లాడడం కానీ ఏదైనా కానీ కొంచెం బాగా హెల్ప్ చేశాడు. అది మన ఫ్రెండ్స్కి ఏంటంటే హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే లోకల్గా మేము ఉన్నాం. కొంచెం ఏంటంటే డబ్బుల విషయంలో ఎంతోమంది కన్సెషన్ ఇప్పించగలం, దాంతోపాటు అంటే బాగా చూపించగలం. వాళ్ళని ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాడు చెప్పిన ఉద్దేశం అది. నాకైతే రమేష్ హాస్పిటల్ 20 సంవత్సరాల అనుబంధం ఉన్నా కూడా మా వాడు దాని బ్రాంచ్ మేనేజర్ కాబట్టి నాకు కొంచెం బాగా చూశారు. అంటే అమౌంట్ అవి అది వేరే విషయం అనుకోండి, కానీ సొంత మనుషులాగా చూశారు, చాలా బాగా చూశారు.